ఉందా అన్నది మనం చూడాలి. మనతో పాటు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, విశ్లేషకులు, ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు గారు, సో ఏమైంది? ట్రంప్ ఒకటి చెప్తే ఇక్కడ అవుతోంది ఇంకోటి. ఇంకా పెద్ద లాస్ట్ 6 months గా ఒకరి మీద ఒకరు పెద్దగా దాడులు చేసుకున్న పరిస్థితి లేదు, కానీ లాస్ట్ 1 week గా సిచ్యువేషన్ వర్షన్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒకటి, ఎప్పుడైతే ట్రంప్ వచ్చి యుద్ధం ఆప్ చేస్తా అన్నాడో అప్పుడు రష్యా ఆశ ఏమిటంటే మనం ఎంత భూమి ఆక్రమిస్తే అప్పుడు మనతో ఉండిపోతుంది, ఇది మంచి ట్రంప్ వాళ్ళకి సాయం చేయడు అని నాటకం వేస్తా వచ్చేయడం జెలెన్స్కీ నన్ను అన్నాడు. నిన్న జెలెన్స్కీ ఏమన్నాడంటే పుతిన్ యుద్ధం ఆప్ చేస్తే అసలు లేదు, అతను ఊరికినే నటిస్తున్నాడు, ఇది నాటకం, డిప్లొమసీ. ఎందుకంటే అమెరికా, యూరోప్ దేశాలు శాంక్షన్స్ ఇంక వేయకుండా ఆగటానికి ఆయన నటిస్తున్నాడు, నిజంగా పీస్ కావలిస్తే ఆగొచ్చు కదా అన్నాడు. తర్వాత మీరు ఇందాక మెన్షన్ చేసింది 40 న్యూక్లియర్ బాంబర్ ప్లేన్స్ డ్యామేజ్ అయిపోయినాయి, $5-6 బిలియన్ అన్న పోయింది. దానికి జెలెన్స్కీ ఏమన్నాడంటే నిన్న, ఇదిగో రష్యా, మీకు మేము కూడా డ్యామేజ్ చేయగలం, రా కూర్చో, శాంతికి రా అని ఓపెన్ గా నేను జెలెన్స్కీ చెప్పాడు. రష్యాకి పూర్తిగా చెప్పాడు, నువ్వు ఏం చేస్తావు చూస్తామన్నాడు జెలెన్స్కీ. ఈవేళ ఒక 2 గంటల క్రితం రెండోసారి టర్కీలో రష్యా యుక్రెయిన్ పీస్ టాక్స్ కూర్చున్నారు కదా, అది ఏమవుతుందో చూడాలి. వాళ్ళు యుక్రెయిన్స్ రష్యా ఇద్దరు కూర్చున్నారు. నేను ఒకళ్ళ మీద మీరు చెప్పినట్టుగా పెద్ద దాడులు వేసుకున్నారు. వాళ్ళు బలబలాలు చూపెట్టడానికి, రష్యా టెరిటరీ గ్రాప్ చేయడానికి, యుక్రెయిన్ మేము ఇంకా ఏం చచ్చిపోలేదు, మేము పోరాడతామని చెప్పడానికి చేశారు. దీని మధ్యన ట్రంప్ ఎంత ప్రెషర్ తీసుకొస్తున్నాడు రష్యా మీద, దాని మీద ఉంటుంది. ట్రంప్ కనుక నిజంగా ప్రెషర్ తేకపోతే యుద్ధం ఆగదు. ఎందుకంటే రష్యా పరువు కూడా పోయింది. ఆ 40 బాంబర్ స్ఫోటంలో 1/3 వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఫ్లీట్ పోయినట్టు లెక్క. యుక్రెయిన్ బోర్డర్ నుంచి 2000 మైళ్ళ దూరం ఉన్న బేస్ లో యుక్రెయిన్ అటాక్ చేయగలిగారు. సో నిన్నటి నుంచి ఇవాళ సైకాలజీ ఎట్లా సాధ్యమైంది? అది డ్రోన్ అటాక్స్ ద్వారా అంత దూరం వాళ్ళు ఎట్లా చేయగలిగారు? అది అందరికి తెలిసిన రహస్యం. ట్రక్స్ లో పెట్టి 6 నెలల క్రితం తీసుకెళ్లి ఎక్కడో దాసారు. కంటైనర్ ట్రక్స్ లో ఏదో లగేజ్ గా దాసి పెట్టి రిమోట్ కంట్రోల్ తో ఓపెన్ చేయించి ట్రక్స్ డ్రోన్స్ తో అటాక్ చేయించారు. అది చాలా అద్భుతమైన అటాక్. అది స్మాల్ వార్ఫేర్, చిన్న ఖర్చుతో పెద్ద డ్యామేజ్ చేసి, ఆ డ్రోన్ల ఖర్చు లక్షల్లో ఉంటే